నమస్తే అండి. వెల్కమ్ టు నీరూస్ కిచెన్. బాగున్నారండి అందరు? మేమైతే బాగున్నామండి. మీరు అందరు బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. మంచి రెసిపీలతో మేమైతే మేము ముందుకు వస్తూనే ఉన్నాము. మీరు మా రెసిపీలు అన్నీ చూస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. నా సబ్స్క్రైబర్ అందరికీ కూడా పేరు పేరున అందరికీ మీకు థ్యాంక్ యూ అండి. మీకు రెసిపీలు కావాలన్నా మాకు కామెంట్ చేస్తున్నారు, అందుకు కూడా థ్యాంక్ యూ మీకు. ఇంకా మా రెసిపీలు కూడా మీరు ట్రై చేస్తున్నామన్నారు, థ్యాంక్ యూ అండి అందరికీ. మంచి వంటకాలతోనే మేము ముందుకు వస్తూనే ఉన్నాం. పాత అయినా కొత్త అయినా ఏవైనా మీరు అడిగినవన్నీ చేస్తున్నాము. ఇంకా కూడా మరి ఈరోజు మంచి స్నాక్ ఐటెంతోనే వచ్చినామండి మేము. అటుకుల మిక్చర్, అటుకుల మిక్చర్ అంటారు, చూడు అంటారు, మీ ఇష్టం ఏదన్నానండి. అటుకుల చూడు అంటాం మేమైతే, అంతే అండి. ఈ అటుకులు 1 kg ఉన్నాయండి. ఎట్లా చేయాలో చూద్దాం ఇప్పుడు. ఈ అటుకుల చూడ కావాల్సిన ఏందో చూద్దాం రండి. అటుకులు 1 kg తీసుకున్నాం కదండి. 1/4 కిలో పల్లీలు, 1/4 కిలో పుట్నాలు, ఇవి 2 ఈక్వల్ క్వాంటిటీ. కిలోకి 1/4 కిలో వేసుకోవాలి, కరెక్ట్ కొలత మనకి. మీకు కారంకు సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి, నేనైతే సరిపడా నేను వేస్తున్నాను. కరివేపాకు కూడా కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి, బాగుంటుంది మనకి. కొద్దిగంత పసుపు, కొద్దిగంత ఉప్పు అండి, అంతే. కొన్ని జీలకర్ర ఆవాలు, ఇవి వేపుకున్నాక మనము పోపు వేసుకుందాం. ఇవన్నీ ఫస్ట్ మనము కొంచెము వేపుకోవాలండి, మంచి కొంచెం క్రిస్పీ రావాలి మనకి. ఇవన్నీ క్రిస్పీ అయ్యేంత వరకు కొంచెం బాగా వేపుకోవాలి. ఇప్పుడు మనం మంచిగా దూరగా ఎంచుకోవాలి నీరజ. అవును, దూరగా ఎంచుకుంటేనే మంచిగా అది మనం ఇది ఎంత మంచిగా ఇట్లా సిమ్ పెట్టి మంచి మనం వేపుకోవాలండి. క్రిస్పీగా అయ్యేంత వరకు మంచి ఇట్లా క్రిస్పీగా వేపుకోవాలండి. ఈ మంచి మనము ఈ అటుకులు ఏం చేయాలంటే ఫస్ట్ తెచ్చినాక తేయంగానే జల్లెడ పట్టాలండి. మంచిగా జల్లెడ పడితే మొత్తం దాంట్లో పొట్టు అనేది వస్తుంది కదమ్మా, చెత్త అంతా మస్తు పొట్టు ఉంటుంది. మంచి జల్లించుకొని తర్వాత అన్ని క్లీన్ చేసుకున్నాక అప్పుడు ఈ అటుకులు మనం ఇట్లా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సింపుల్. జల్లెడ అంటే జల్లెడ కాదు, స్టీల్ది మనది ఉంటుంది కదా కూరగాయలు కడిగేది, దాంతో పట్టేసేయాలి. అంతా రాలిపోతుంది చెత్త. ఇగో చెత్త చెదారం రాలిపోతుంది ఇందులో బట్టి మనం ఇట్లా పట్టుకోవాలి. పౌడర్ అంతా బయటకు వచ్చేస్తుంది, సన్న పౌడర్ అంతా వెళ్ళిపోతుంది, లేదా లేక పురుగు ఏది ఉన్నా వెళ్ళిపోతుంది. దాని తర్వాత మనం దూరగా ఎంచుకోవాలి. దూరగా ఎంచుకున్నాక తర్వాత మనం తాలింపు చేసుకోవాలి అన్ని. దాంట్లో ఏమంతా ఇది లేదు. ఇట్లా క్రిస్పీ సౌండ్ రావాలి మనకి. ఇట్లా ఇట్లా కాకపోతే మళ్ళీ మెత్త ఉండి ఇట్లా క్రిస్పీ రావాలండి. ఇట్లా అప్పుడైతేనే మనకి చూడాలి, మనం తింటుంటే మంచిగా అనిపిస్తుంది, పర్ఫెక్ట్ వస్తుంది అప్పుడు అనేది మనకి. లేకపోతే అంత పర్ఫెక్ట్ రాదు, అందు గురించి అనేసి అట్లా. ఇవన్నీ అయిపోయింది, అయింది అది. ఇవన్నీ ఇట్లా వేపుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నా. మనం ఇప్పుడు పోపు చేసుకుందాం. ఈ పల్లీలన్నీ వేపుకోవాలండి మనము, మంచిగా దూరగా ఎంచాలి. ఈ కలర్ రావాలండి మనకు, మంచిగా గోల్డ్ కలర్ రావాలి. ఇవన్నీ మనం ఏం చేయాలి, ఇంట్లో వేసేసేయాలి. వేపుకున్నట్టు దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు పుట్నాలు కూడా వేపుకోవాలి మనం. చూడండి ఈ కలర్ రావాలి మనకి. ఇప్పుడు ఇవన్నీ మనం డీప్ ఫ్రై అయినవన్నీ తీసుకొని మళ్ళీ సేమ్ ఇందులో వేసుకోవాలి, అంతే. అన్నీ దాంట్లో వేయడమే తీసి. ఇప్పుడు పచ్చిమిర్చిలు వేయించుకోవాలండి మనము. ఇట్లా అన్నీ మంచిగా ఇది చూడండి, ఇట్లా మనం మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని వేపుకోవాలి. చూడండి, అది వేపుకుంటేనే అది రుచి ఉంటుంది. మరి ఇది మనకు కొంచెం క్రిస్పీ కావాలి. ఇది క్రిస్పీ అయితేనే మనకు ఆ చూడవాళ్ళు అనేది సూపర్ టేస్ట్ని ఇస్తుంది మనకి. చూడండి, ఇగో ఈ టైంలోనే జీలకర్ర, ఒక 2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మనము. 1 స్పూన్ ఆవాలు. పోపు బాగుంటుందండి మనకి, చిటపటలాడాలి మంచిగా. దీంట్లోనే మనము పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి చూడండి, ఈ పసుపు దాంట్లో మంచిగా నూనెతోనే పసుపు పడుతుంది అన్నట్టు మనకి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం మనం. మళ్ళీ నేను చూసినాక వేస్తానండి. ఇవన్నీ మంచిగా వేగిపోవాలి మనకు, స్మెల్ రావద్దు, పసుపు స్మెల్ అవన్నీ. ఇక చూడండి, ఇగో ఇట్లా మంచిగా క్రిస్పీగా ఇట్లా సౌండ్ రావాలి మనకి. ఇట్లా అన్నీ వేగిపోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ
అంతే. ఇగో చూడండి ఇట్లా సౌండ్ రావాలి. నేను స్టవ్ ఆఫ్ చేసేసినాను. ఇప్పుడు అంతా మనము ఈ పోపుని వేసుకోవాలి. ఇలా ఇదంతా మనం ఇప్పుడు కలపడంలోనే ఉంటుందండి. ఇది ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా అవుతుంది. మళ్ళీ మనము స్టవ్ కొంచెము సిమ్లో పెట్టి మొత్తం మళ్ళీ కలుపుకోవాలి మనము. ఇంకో చూడండి కొంచెం నేను సిమ్ పెట్టినాను. మళ్ళీ మనకు అన్ని పోపులు వేసినాం కదా, మళ్ళీ ఈ పోపుతోని కొంచెం ఇంకా క్రిస్పీ అయిపోతాయి మనకి. సిమ్ పెట్టి చేసుకోవాలి మళ్ళీ జర ఒక 2 నిమిషాలు. ఎక్కువ అవసరం లేదు, మళ్ళీ మాడొస్తుంది మనకి. ఎక్కువ వేయొద్దు, వేడైనంతసేపు. ఇగో ఎంత ఇగో చూడండి, చూసిరా ఎంత బాగా వచ్చేసిందో మనకి. ఇట్లా వేసుకోవాలి అటుకుల చూడవా. మన అటుకులు ఇట్లనే ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చింది కదా మనకి. ఇట్లా రావాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసినానండి నేను, ఎందుకంటే ఇది వేడి అయిపోయింది కదా మనకి. ఈ గిన్నె వేడికే మనకి ఇవన్నీ ఇంకా క్రిస్పీ అవుతాయి మనకి. అంతే. చూడండి ఇదిగోండి అటుకుల్లా చూడువా రెడీ అయిపోయింది. సూపర్ సూపర్. 1 మంత్ అయినా మనకి అస్సలు పాడవదండి. చాలా బాగుంటుంది. ఒక మంచి ఎయిర్ టైట్ బాక్స్లో వేసి పెట్టండి, ఓ డబ్బాలో వేసి పెట్టండి. సూపర్గా ఉంటుంది మనకి నిల్వ. పిల్లలకైతే చాలా చక్కగా మంచి ఎంజాయ్ చేస్తారు దీన్ని. మీరు కూడా చేస్తారని నాకు తెలుసు. అంతే కదండి. చూడండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకా మంచి వంటలతో మీ ముందుకు వస్తూనే ఉంటామండి కదా. ఎట్లా చేసినా మీరు అట్లా చేసుకోండి, బాగుంటుంది. అంతే. 1 కేజీకి పావు కేజీ వేసుకోండి. అమ్మా ఏంది ఇప్పుడు ఏమంట తినమంటది మా బిడ్డగా. టేస్ట్ చేయాలి కదండి మరి. టేస్టింగ్ క్రిస్పీగా వచ్చినాయి కదమ్మా. నేను కూడా చేస్తున్నాండి. వేడిగా ఉన్నాయి. ఇలాగనే రావాలి. సూపర్ వచ్చినాయి. ఎన్ని రోజులు ఉన్నా కానీ మంచిగా ఉంటుంది, నిల్వ ఉంటుంది. డబ్బులు వేసి పెట్టుకుంటే బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. బాయ్ అండి. బాయ్. బాయ్.